నిన్ను బొమ్మగా మార్చేశానంతే. మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేయమంటావా? వద్దు, దయచేసి నన్ను మనిషిగా మార్చు. కనికరించడానికి కూడా కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం అవుతుందని నాకు బాగా తెలుసు. మేం కలవాలంటే మిమ్మల్ని విడదీయక తప్పదు. నా బావ నాకు దక్కకపోతే నేను బ్రతకను. మంచిదే. నువ్వు చస్తే నాకు లాభమే తప్ప నష్టమేమీ లేదు. నువ్వెంత ప్రయత్నించినా, ఎన్ని పన్నాగాలు పన్నినా నాకు నా బావకి పెళ్లి జరుగుతుంది. నీది నమ్మకం మాత్రమే, నాది ఆశయం. నీ నమ్మకం అబద్ధం అవుతుందేమో కానీ నా ఆశయం ఆకాశంలా విస్తరిస్తుందే తప్ప తిరగదు, విరగదు, మారదు. నీ బావ నీకు దూరంగా ఉన్నందుకే నీకు ఇంత బాధగా ఉంటే, గత 7 జన్మలుగా నాకు సొంతం కావాలనుకున్న మనిషిని నీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నందుకు నేనింత బాధపడాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ కలలు కన్నీళ్లుగా మిగిలిపోతాయి. నా కలలు పన్నీరుగా మారి నా జీవితం సుగంధభరితం అవుతుంది. అంతవరకు నువ్వు నేను వైద్యం చేయడం అయిపోయింది. మొత్తం ఒంట్లో ఉన్న విషమంతా తీసేశాను. ఇప్పుడు అతని ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు. విషం మొత్తం తీసేసావా? నా మనవడి ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదమ్మా. మీ మాటలు నమ్మచ్చా? లోపలికి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. వెళ్ళి చూడండి. ఆదిత్య, రారా లోపలికి వెళ్దాం. రామ్మా.
ఆదిత్య, విషంతో రంగు మారిపోయిన మొహం ఇప్పుడు మామూలుగా ఉందిరా? అవునానమ్మా, ఇంతకు ముందు చూసిన దానికి ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తోంది. అవునండి, అర్జున్ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. విషం పోయినట్టే కనిపిస్తుందండి. నిజమే కౌసల్య, నయం చేసేశానని చెప్పాను కదా. మరి కాసేపట్లో స్పృహలోకి వచ్చి మీ అందరితో మాట్లాడతాడు కూడా. ఇది నమ్మశక్యంగా లేదమ్మా. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. సమయానికి దేవతలా వచ్చి నా మనవణ్ణి కాపాడావు. నీకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియడం లేదు తల్లి. అవునండి, నిజంగా మీరు చేసిన మేలుకి ఆదిత్య బాబు, ఆదిత్య బాబు. ఏంటి పెద్దిరెడ్డి, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నారు? నేను కంగారు పడడం కాదండి, విషయం తెలిస్తే మీరు అందరూ భయపడతారండి. భయపడ్డం దేనికండి? మీరందరూ అనుకుంటున్నట్టు ఈ అమ్మాయి కాదండి. ఈ అమ్మాయి పెద్దిరెడ్డి, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? పెద్దిరెడ్డి, ఏమైందండి? మీరేం చెప్తున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో ఏమీ అర్థం కావట్లేదండి. దేని గురించో భయపడుతున్నట్టున్నారండి, అందుకే తడపడుతూ ఏమీ చెప్పలేకపోతున్నారు. పెద్దిరెడ్డి, ఓ పని చేయండి, మీరు చెప్పలేకపోతే ఆ కాగితం మీద రాసి చూపించండి. ఒక్క నిమిషం. ఇదిగోండి, రాయండి. అనవసరంగా ఆవేశపడితే నోరు, చేత్తో పాటు నడుము, కాళ్ళు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. నేను పాముగా మారి విషాన్ని తీయటం దొంగచాటుగా చూసుంటాడు. చూశాడని నాకు తెలీదా? ఏం భయపడకండి, అర్జున్కి చేసినట్టే మీకు కూడా వైద్యం చేస్తానులేండి.
ఏం భయపడకండి, చిటికలో మాయం చేస్తాను. మాయా, నువ్వు ఉండమ్మా కొంచెం. ఇతను ఇందాకటి నుంచి భయపడుతున్నాడు కదా, నువ్వు కూర్చో, ఇలా కూర్చో. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఏమైంది? ఏంటయ్యా? మాయా, ఇతని కంగారులో పడి నీ గురించి అడగడం మర్చిపోయాను. ఇప్పుడు చెప్పమ్మా, అసలు నువ్వెవరు? నా మనవడు ప్రమాదంలో ఉన్నాడన్న విషయం నీకెలా తెలిసింది? ఏమండి, మేమెవరం మీకు తెలియకపోయినా, సహాయం చేయమని అడగకపోయినా మీరెందుకు మా బావని కాపాడారు? జీవితంలో మర్చిపోలేనంత గొప్ప సాయం చేశారు. ఎవరండి మీరు? చెప్పమ్మా. నేను ఎవరు, ఎందుకు కాపాడానో అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మీరు నాకిచ్చిన మాటని నిలబెట్టుకోండి. అయ్యో, ఇచ్చిన మాట ఎలా మర్చిపోతాను తల్లి. నీకేం కావాలో అడుగు. మా మాట పడకండి, అడగండి. అడగండి. అర్జున్ స్పృహలోకి వచ్చాక అతనికి నాకు పెళ్లి చేయండి. ఏంటమ్మా, ఏంటి నువ్వనేది? మీ మనవడికి నాకు పెళ్లి చేయమంటున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? మీకు మా బావకి పెళ్ళేంటి? అవన్నీ మీకు అనవసరం. మీరు మాటిచ్చారు అంతే. మేం మాట తప్పే మనుషులం కాదండి. మాట అంటే మాటే. అవసరమైతే మా ప్రాణాలు అడిగినా ఇస్తాం. అది జరగని పని. ఎందుకు జరగదు? మేము నా మనవడు అర్జున్కి, నా మనవరాలు భైరవికి పెళ్లి చేయాలనుకుంటున్నా. మీ మనవరాలితో జరగాల్సిన పెళ్లి నాతో చేయమంటున్నాను. అదెలా కుదురుతుందమ్మా? కుదరాలి. మీ మనవడి చేత నా మెళ్ళో తాళి కట్టించాలి. ఏం మాట్లాడు? మీరు మాకు చాలా గొప్ప ఉపకారం చేశారు. మీరు చేసిన దానికి జీవితాంతం మీ సహాయాన్ని గుర్తుపెట్టుకుంటాం. మీరేం అడిగితే అది చేస్తాం. కానీ ఈ ఒక్క విషయం తప్ప. భైరవికి అర్జున్కి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. పెళ్లి జరగలేదు కదా. జరగకపోతే మీకిచ్చేలా పెళ్లి చేస్తాం. ఏం అడిగినా చేస్తామని మాటిచ్చారు. మరిప్పుడు మాట తప్పుతున్నారు ఎందుకు? మాట ఇచ్చాం కదా అని అడగకూడదు. అడిగితే ఎవరు చేయరు, చేయలేరు కూడా. మాయ గారు, మీకెంత డబ్బు కావాలో అడగండి, ఇస్తాను.
నగలు కావాలో అడగండి, ఇస్తాను. మా బావకి ప్రాణదానం చేశారు కాబట్టి మా ఆస్తి మొత్తం రాసిస్తాను. అంతేగాని ఏంటండి మీరు అడిగేది? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తావా? ఇస్తాను. నీ ఆస్తి మొత్తం ఇస్తావా? ఇస్తాను. నిజంగా ఇస్తావా? ఇస్తాను చెప్తున్నా కదా. ఏయ్! నీ ఆస్తులు అంతస్తులు అడగడానికి నేనేమైనా బిచ్చగత్తను అనుకుంటున్నావా? వదులు! వదులు! అమ్మా! అమ్మాయి, ఏంటి నీ పొగరు? నువ్వేదో మంచిదాన్ని అనుకుంటే నేను మంచిదాన్ని కాను. నేను మంచిదాన్ని కాను. నేను చెప్పినట్టు అర్జున్కి నాకు పెళ్లి చేయకపోతే చంపేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, జరగబోయేది చెప్తున్నాను. నువ్వు నా మీద చేయి చేసుకున్నా నిన్నేమీ చేయకుండా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నా బావని కాపాడవన్న కృతజ్ఞతతో, నువ్వు ఆడదానివన్న గౌరవంతో. లేకపోతే ఈ పాటి నేను చంపేస్తుండేవాణ్ణి. ఆహా, అలాగా? నన్ను చంపగలిగే మగాడివి అయితే చనిపోయే నీ బావ అర్జున్ని ఎందుకు బతికించుకోలేకపోయావు? నన్ను చంపగలిగేంత దమ్ము ధైర్యం నీకుంటే కనిపించకుండా పోయిన నీ చెల్లెల్ని ఎందుకు కాపాడుకోలేకపోయావు? మాట ఇచ్చినప్పుడు ఏం చెప్పినా చేయాలి, ఏం అడిగినా ఇవ్వాలి. చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మీరందరూ నాకు మాట ఎందుకు ఇచ్చారు? ఇలాంటి కోరిక కోరతావని తెలియక మాటిచ్చాం. దయచేసి నీకు దండం పెడతాను, వీళ్ళ జంటని విడదీకు. భైరవికి అర్జున్కి పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయం అయిపోయింది. రేపే వాళ్ళ పెళ్లి. ముహూర్తాలు పెట్టేశారని రేపు వీళ్ళిద్దరికీ పెళ్లి అని చెప్తున్నావు. ఇప్పుడు నేను నీ మనవాణ్ణి బతికించి ఉండకపోతే వీళ్ళ పెళ్లి ఎలా చేసేదానివి? మాట్లాడరేంటి? నేను బ్రతికించి ఉండకపోతే ఈ పాటికి అర్జున్ ప్రాణాలు పోయి ఉండేవి. అప్పుడు చనిపోయిన నీ మనవడి శవంతో భైరవి పెళ్లి చేసుండేవాళ్ళ?